నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఇక ఏపీలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పలు పేర్ల తెర మీదకి రావడం, దానికి సంబంధించి లోతైన విశ్లేషణ చేయడం మీరు చూస్తున్నారు కదా. ఈ నేపథ్యంలో కందుల దుర్గేష్ గారి ప్లేస్లో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ గారిని తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకు పంచకర్ల రమేష్ గారిని ఎంపిక చేసుకోవడం జరిగింది, ఆయన ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, మరి ఆయన పార్టీకి ఏ రకంగా బలం చేకూర్చబోతున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇండెప్త్ డీటెయిల్స్ అందించడానికి చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య. ఆల్మోస్ట్ వాళ్ళు కందుల దుర్గేష్ గారిని తప్పించేసి పంచకర్లను తీసుకుంటున్నారు అంటే, పంచకర్ల విషయం పక్కన పెట్టండి, కందుల దుర్గేష్ గారిని తప్పిస్తున్నారంటే ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు చాలా మంది. ఆయన టచ్ చేయరేమో అనుకున్నారు. సీన్ కట్ చేస్తే కందుల దుర్గేష్ అవుట్, పంచకర్ల ఇన్ను అనేసి చూస్తున్నాము. ఇద్దరి మధ్య ఏంటి వ్యత్యాసాలు, ఒకసారి పంచకర్ల రమేష్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇక్కడ పంచకర్ల రమేష్ బాబు గారు 2009 ప్రజారాజ్యం పార్టీతో రంగప్రవేశం చేసి 3272 ఓట్ల ఆధిక్యతతో అప్పుడు గండి బాబ్జీ గారు కాంగ్రెస్ అభ్యర్థి మీద ఆయన పెందుర్తి నియోజకవర్గం నుంచి విజయం సాధించి ఆ ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీ అంటే తెలుగు మనకి ప్రజారాజ్యం ఖచ్చితంగా గెలిచేటటువంటి స్థానాల్లో హోరాహోరీ పోరులో వెలుపలికి వచ్చారు. ఆయన వచ్చి హౌస్లోకి ప్రవేశించి 15 ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 నియోజకవర్గాలు కాదు, 4 నియోజకవర్గాల్లో ప్రజారాజ్యం జైకేతనం ఎగరవేయడం సాధారణమైన విషయం కాదు. కానీ విశాఖ ప్రజలు ఏంటంటే, ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజలు కొత్త పార్టీ వస్తే, కొత్త నాయకులు వస్తే, స్థానికేతరులు వచ్చినా స్వాగతించేటటువంటి ఒక క్వాలిటీ విశాఖ వాసులకు ఉంది, ఆ జిల్లా వాసులకు ఉంది. అట్లా పంచకర్ల రమేష్ బాబు గారు రావటం జరిగింది, గెలిచారు. 14 ఎన్నికల నాటికి ఆయన నియోజకవర్గం మార్చుకోవాల్సి వచ్చింది. ఆయన ఎలమంచిలికి వచ్చారు. ఎలమంచిలికి వచ్చి తెలుగుదేశంలోకి వచ్చారు. అప్పటికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వైకాపా అభ్యర్థి ప్రగడ నాగేశ్వరరావు గారి మీద 8445 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. 19 ఎన్నికలు కూడా ఎలమంచిల్లోనే ఆయన కొనసాగారు. కాకపోతే ఏంటంటే 19లో రమణమూర్తి రాజు గారు అంటారు, వైకాపా ఆయనకు అవకాశం ఇచ్చింది. అట్లాగే జనసేన మీకు పోటీలో ఉంది, సుందరపు విజయ్ కుమార్ గారు పోటీలో ఉన్నారు. దాంతో మీకు కేవలం 4142 ఓట్ల తేడాతో మీకు ఈయన ఓడిపోవడం జరిగింది పంచకర్ల రమేష్ బాబు గారు. అయితే 24 ఎన్నికల లోపు ఒకసారి వైకాపాకి వెళ్ళారు, వైకాపా జిల్లా అధ్యక్షుడు అయ్యారు. తిరిగి గంటా గారు వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఉంటారు కాబట్టి, కాదు తిరిగి జనసేనలోకి వెళితే బాగుంటుంది అన్నప్పుడు జనసేనలోకి ప్రజారాజ్యంతో ప్రారంభించారు కాబట్టి జనసేనలోకి వెళ్ళడం ఆయనకు సులువు. ఓకే, కాబట్టి జనసేనలోకి వెళ్ళి తిరిగి పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన అక్కడ ఇవాళ కనీవిని ఎరుగున ఆధిక్యత 67,000 పైచిల కోట్ల ఆధిక్యతతో అక్కడ అన్నంరెడ్డి అదీప్ రాజ్ వైకాపా అభ్యర్థిని ఓడించి ఈవేళ కొలువు తీరారు. వరుసగా 4 ఎన్నికల్లో పోటీ చేసినట్టు, 2 సార్లు ఎలమంచిల్లో పోటీ చేశారు, 2 సార్లు పెందుర్తిలో పోటీ చేసినట్టు. ఎలమంచిల్లో ఒకసారి ఓడిపోయినట్టు, పెందుర్తిలో పోటీ చేసిన 2 సార్లు ఆయన గెలిచినట్టు, ఒకసారి ప్రజారాజ్యంలో ఒకసారి జనసేనలో. 2009లో ప్రజారాజ్యం 14 తెలుగుదేశం, 19 తెలుగుదేశం, 24 జనసేన. కాబట్టి ఏంటంటే 5 సార్లు పోటీ చేశారు, 4 సార్లు పోటీ చేశారు, 3 సార్లు గెలిచారు. 2009, 14, 19, 24 ఓకే, 4 ఎన్నికలే కదా. 2 సార్లు ఓడిపోయారు, 2 సార్లు గెలిచారు. ఒకసారి ఓడిపోయారు, 19లోనే ఓడిపోయారు, 3 సార్లు గెలిచారు. జనసేన తరపున పోటీ చేసినప్పుడు కాదు, తెలుగుదేశంలో పోటీ చేశారు 19లో. తెలుగుదేశం శాసనసభ్యుడిగా కన్ఫ్యూజ్ అవుతున్నా. 2009 ప్రజారాజ్యం, 2014 తెలుగుదేశం, 2019 తెలుగుదేశం ఓటమి, 2024 జనసేన. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీకు ఎగువ నుంచి ఒకసారి తీసుకుంటే, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి తీసుకుంటే అక్కడ కిమిడి కళా వెంకటరావు గారు చీపురుపల్లిలో ఉన్నారు. ఆయనకి అవకాశం దక్కకపోవచ్చు, ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు ఆయన వంతు. కొండపల్లి శ్రీనివాస్ గారు ఫ్రమ్ గజపతి నగరం, ఉమ్మడి విజయనగరం జిల్లా, టీమ్ లోకేష్ నుంచి ఆయన తప్పించే ప్రసక్తి లేదు. యంగ్ అండ్ ఎనర్జెటిక్, డేరింగ్, డేషింగ్, డైనమిక్ అండ్ ఆల్సో ఈజ్ వెరీ రిచ్. తర్వాత మనం దిగువకు వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఉమ్మడి విశాఖ జిల్లాకు వస్తే గంటా శ్రీనివాసరావు గారు అనేటప్పటికీ లోకేష్ గారు ఎందుకు కొంత కినుకు వహిస్తున్నారు. కినుక వహించడంతో పాటు ఆయన వాళ్ళిద్దరి మధ్య ఎందుకో తెలియనటువంటి ఒక దూరం అయితే ఉండిపోయిందని అనిపిస్తుంది. అంటే గంటా గారు 2019లో విశాఖ నార్త్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచినా ఆయన తెలుగుదేశంలో యాక్టివ్ గా లేరు, వైకాపాలోకి వెళ్ళిపోతారు ప్రచారం కూడా జరిగింది. వెళ్ళలేదు అనుకోండి, వెళ్ళలేదు కానీ చాలా పెద్ద ప్రచారం జరిగింది. అవంతి శ్రీనివాసరావు గారు అడ్డుకున్నారు. ఆయన ఓన్లీ 1000 ఓట్లతో మాత్రమే గెలిచారు అనుకుంటాను. లేదు కొంత
3,000 4,000 లేదు, 1000 ఓట్లతో గెలిచింది మాక్సిమం. అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా రసవత్తరంగా జరిగింది చివరి వరకు. ఆ తర్వాత ఆయన వైసీపీకి వెళ్ళడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేశారు, అవంతి గారు ఆపారు అన్నది అది మైండ్ లో ఎక్కడో దగ్గర ఉండొచ్చు అనేది ఒక వాదన. తర్వాత మళ్ళీ అవంతి గారు గంటా గారు ఇవాళ మళ్ళీ చట్టాపట్టాలు వేసుకుని అన్ని కార్యక్రమాల్లో పర్యటిస్తున్నారు, కనిపిస్తున్నారు, అది వేరే విషయం. గంటా గారు, అవంతి గారు, పంచకల్ రమేష్ బాబు గారు ఒక టీమ్ గా ఉంటారు. కాబట్టి గంటా గారి చాణక్యం ఆయన ఏంటంటే, సరే మనకు ఇవ్వరు అన్నది తెలిసినప్పుడు ఏంటంటే, మనకు బాగా సన్నిహితుడు సచివుడు అయినటువంటి వ్యక్తి మంత్రిమండలిలో ఉంటే మన పనులన్నీ సజావుగా సాగుతాయి కదా అని కాపు సామాజిక వర్గం రమేష్ బాబు గారు, తనకి సోదరుడు లాంటి గౌరవ సామాజిక వర్గానికి చెందినప్పటికీ గణబాబు గారు, వీళ్ళు మంత్రులు అయితే మన పనులన్నీ యథావిధిగా సాగిపోతాయని గంటా గారి చాణక్యం గంటా గారు ప్రదర్శిస్తున్నారు. జనసేన నుంచి దుర్గేష్ గారిని తప్పిస్తే కాపు సామాజిక వర్గం నుంచి జనసేనలో ఉన్నటువంటి పంచకల్ రమేష్ బాబు గారికి అవకాశం దక్కేటటువంటి పరిస్థితి పూర్తిగా మార్గం సుగమమైనట్టే. ఓకే, పంచకల రమేష్ గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఎవరన్నా ఫోర్ ఫాదర్స్ ఎవరన్నా? కృష్ణా జిల్లా పంచకల్ పాండురంగారావు గారు ఆయన కుమారుడైన పంచకల్ వెంకటేశ్వరరావు గారు ఆయన సోదరులు. వీళ్ళు లాజిస్టిక్స్ మన పోర్టులో కాంట్రాక్టర్లుగా వీళ్ళ జీవితాన్ని, వీళ్ళ వ్యాపారాలని, లాజిస్టిక్స్ అవన్నీ ప్రారంభించినటువంటి కుటుంబం. ఓకే, ఆ దిశగా చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకున్నారు. మీకు గుర్తుంటే సీఎం రమేష్ గారు అనకాపల్లి నుంచి పోటీ చేస్తూ ఎంపీగా చిరంజీవి గారి పక్కన కూర్చుని సీఎం రమేష్ గారిని గెలిపించమని ఒక వీడియో చేశారు. అవును, ఆ పక్కన మీకు పంచకల్ రమేష్ బాబు గారు కూడా కూర్చుని ఉంటారు ఆ వీడియోలో. పంచకల్ రమేష్ బాబు జనసేన అభ్యర్థిగా పెందుర్తి నుంచి పోటీ చేస్తున్నాడు, మా ప్రజారాజ్యంలో ప్రారంభమైనటువంటి రాజకీయ నాయకుడు, తనను కూడా గెలిపించండి అని చెప్పి చిరంజీవి గారు చెప్తారు. ఆ స్థాయిలో సంబంధాలు నిలుపుతారు పంచకల్ రమేష్ బాబు గారు. ఇప్పుడు నాతో ప్రవర్తించే తీరు, చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తులతో ప్రవర్తించే తీరు పంచకల్ రమేష్ బాబు గారు ఒకేలా ఉంటుందండి, తేడా ఉండదు. మెయిన్ థింగ్ ఏంటంటే, ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఆయన పిలువంగానే వచ్చిన వాళ్ళ విషయంలో చిరంజీవి గారికి ఒక ప్రత్యేకమైన అభిమానం. కొందరు నేతల పట్ల ఆయన స్టిల్ ఇప్పటికీ ఆయనకు అంటే రాజకీయాలకు నేను రాను అన్నా కూడా కొందరి కోసం ఆయన ఆ రోజు ఎంత ఆప్యాయంగా వీడియో చేశారు అనేది కూడా మనం చూడడం జరిగింది నిజంగా. కాకపోతే మళ్ళీ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన మరి కందుల దుర్గేష్ గారిని తప్పించి ఈయన తీసుకోవడం అంటే, సంజయ్ గారు ఇక్కడ ఏంటంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ, సాంస్కృతిక వ్యవహారాలు, పౌర సంబంధాలు ఇవి ఉంటాయి కదా, ఈ శాఖల మంత్రులు తప్పించడం చాలా సులభం అన్నమాట. వాటికి గవర్నెన్స్ లో ఏంటంటే మరి ముఖ్యంగా మంత్రిమండలిలో అప్రాధాన్యపు శాఖల కింద వాటిని ట్రీట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ తీయాలి అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చేటప్పటికి కందుల దుర్గేష్ గారు, నిమ్మల రామానాయుడు ఆయన తెలుగుదేశం, ఈయన జనసేన, ఇద్దరు కాపులు అయిపోయారు మీకు ఇక్కడ. ఇంకొకరిని మీరు అక్కడ ఆచంట నుంచి పితాని సత్యనారాయణ గారు అనేది ఒకటి జరుగుతుంది, ఏది కలుగేది సామాజిక వర్గం నుంచి. ఎందుకంటే వాసంశెట్టి సుభాష్ గారిని తప్పించి పితాని సత్యనారాయణ గారికి ఇవ్వాలంటే అక్కడ దుర్గేష్ గారిని తప్పించాలి. దుర్గేష్ గారిని జనసేన నుంచి కాపును తప్పిస్తే జనసేనలో ఇంకొక కాపుకి అవకాశం ఇవ్వాలి. ఇంకొక కాపు జనసేన నుంచి ఎవరు కనిపిస్తున్నారు? ఉమ్మడి పశ్చిమ గోదావరిలో అంజిబాబు గారు ఉన్నారు భీమవరం నుంచి, ఆయనకి ఇవ్వడానికి లేదు. బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఇవ్వరు తాడేపల్లి కూడా. అప్పుడు ఎవరికి ఇవ్వాలి? పంచకల్ రమేష్ బాబు గారి రొట్టె వేరి నేతిలో పడింది. అది విషయం. మొత్తానికంటే కష్టానికి ఓ ప్రతిఫలం అయితే దక్కుతుంది. సుదీర్ఘమైనటువంటి 4 ఎన్నికలు చూసినటువంటి సుదీర్ఘమైన రాజకీయ అనుబంధము రెండును ఇక్కడ అనుబంధం రెండు మీరు చెప్పినట్లు అద్భుతంగా చెప్పారు. నిజంగా చూద్దాం మరి మీరన్న ఆ విశ్లేషణ ఎంతవరకు పంచకల రమేష్ గారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇన్ కేసు తెచ్చిపెడితే చాలా మందికి ఇది ఇన్స్పిరేషన్ గా కూడా ఉంటుంది. అంటే అన్నగారితో కలిసి ట్రావెల్ చేసి మళ్ళొక్కసారి జనసేనలోకి వచ్చి ఆయన వెంట నడిచినందుకు ఒక తగిన గౌరవం, ప్రాధాన్యత రెండూ దక్కించాయనేసి ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఇంకొంత పాజిటివ్నెస్ అయితే పెరిగే అవకాశం ఉంటుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు సండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.